ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ రేస్లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఈరోజైతే ఆర్సీబీ టీం రాయ్పూర్ వేదికగా కేకేఆర్ టీంతో తలపడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే ఆబ్వియస్లీ కేకేఆర్ టీంకు డూ ఆర్ డే మ్యాచ్. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డే మ్యాచ్. వేరేస్ ఆర్సీబీ టీం చూసుకుంటే ప్లే ఆఫ్కి ఇంకొక అడుగు దూరంలో ఉన్నారు. అంటే ఈ మ్యాచ్లు గెలిచారంటే వాళ్ళకి ప్లే ఆఫ్ స్పాట్ చాలా వరకు కన్ఫర్మ్ అయిపోద్ది. ఇన్ఫాక్ట్ పాయింట్స్ టేబుల్ మళ్ళీ టాప్ ప్లేస్కి వెళ్ళిపోతారు. సో ఆర్సీబీ టీం దగ్గర ఎలానో చాలా మంచి నెట్ హండ్రెడ్ ఉంది కాబట్టి వాళ్ళకి 16 పాయింట్లు సరిపోతాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. అయితే వాళ్ళకి దాంతోపాటు టాప్ 2 ఛాన్సెస్ కూడా చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. మెయిల్ వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లో 2 గెలిచినా సరే చాలా వరకు టాప్ 2 కన్ఫర్మ్ అయిపోద్ది. పర్టికులర్గా పీబీకేఎస్ మరి ఎస్ఆర్హెచ్ ఈ 2 జట్లను కొట్టారంటే టాప్ 2 ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అయితే రోజు కేకేఆర్ టీంతో చూసుకుంటే ఆర్సీబీ వాళ్ళకి మ్యాచ్ అంత ఈజీగా ఏమీ ఉండదు. ఎందుకంటే కేకేఆర్ టీం అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నారు భయ్య. జస్ట్ లైక్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు కూడా కంటిన్యూస్గా మ్యాచ్లు గెలుస్తున్నారు. మెయిన్లీ కేకేఆర్ టీం వాళ్ళు ఆడిన గత 4 మ్యాచ్లు చూసుకుంటే బౌలర్స్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు ఓపెనింగ్ టీం ఏ మ్యాచ్లో కూడా 170+ స్కోర్ కొట్టడం లేదు. అది కూడా ఈ 4 మ్యాచ్లో ఓపెనింగ్ టీం 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. బట్ అయినా కానీ కేకేఆర్ బౌలర్స్ వాళ్ళని అండర్ 170 రిస్ట్రిక్ట్ చేశారు. సో గుజరాత్ టైటన్స్ యొక్క బౌలర్స్ కూడా గత 5 మ్యాచ్లో ఇదే చేశారు. తమ టీంను గెలిపించారు తమ బౌలింగ్ పెర్ఫార్మెన్స్తో. ఇన్ఫాక్ట్ తమ గత 2 మ్యాచ్లు ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్కి భారీ షాక్లు ఇచ్చారు. సో ఇప్పుడు కేకేఆర్ టీం కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫామ్లో ఉంది భయ్య. తమ లాస్ట్ 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ని ఓడించారు, డీసీని ఓడించారు. అండ్ ఈ 2 మ్యాచ్లో వాళ్ళ డామినేషన్ చూసాం. ఇన్ఫాక్ట్ మ్యాచ్కి వాళ్ళ ఫామ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి ప్లేయర్ ఫామ్లోకి వస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే ఫిన్నెల్ని ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. సో దీంతో ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీ టీంకి ఖచ్చితంగా ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ఈవెన్ ఈ 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకున్న కేకేఆర్ టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అంటే మొత్తం 36 మ్యాచ్లో తలబడితే వాళ్ళు 20 మ్యాచ్లో గెలిచారు. ఆర్సీబీ టీం మాత్రం 15 మ్యాచ్లోనే గెలిచారు. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇక లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న కేకేఆర్ టీంతో డామినేషన్. వాళ్ళు 4 గెలిస్తే ఆర్సీబీ టీం ఒక్కడే గెలిచింది. సో విధంగా కేకేఆర్ టీం అయితే గతంలో ఆర్సీబీ టీంని చాలా డామినేట్ చేశారు. అండ్ ముందు చెప్పుకుంటే ప్రజెంట్ వాళ్ళ ఫామ్ చూసుకుని అద్భుతంగా ఉంది. వరుసగా 4 మ్యాచ్లు గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. అయితే ఆర్సీబీ టీంకి చిన్న పాజిటివ్ ఏంటంటే వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ముంబై టీంని డిఫీట్ చేశారు. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ వాళ్ళు కోల్కతా ఆడిన మ్యాచ్లు కూడా గెలిచారు. సో దీంతో ఆర్సీబీ టీం అయితే గత ఏడాది కేకేఆర్ టీం మీద ఏం చేశారో అది రిపీట్ చేయాలని చూస్తారు. బట్ డెఫినెట్లీ అదైతే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడబై పిచ్ రాయ్పూర్ మనం ఆల్రెడీ చూసాం. ఆర్సీబీ ఎంఐ మ్యాచ్లో బ్యాట్స్మెన్కు అంత అనుకూలత ఏమీ కనిపించలేదు. బౌలర్స్ దున్నేశారు. మరి ముఖ్యంగా పేస్ బౌలర్స్కి చాలా మంచి బౌలింగ్ పడింది. సో ఇంత మంచి బౌలింగ్ ఫామ్తో వస్తున్న కేకేఆర్ వాళ్ళు అయితే పిచ్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు. పైగా ఈ మ్యాచ్ చూసుకున్న సిమిలర్ కైండ్ ఆఫ్ వికెట్ వాడతారంట. అంటే లాస్ట్ మ్యాచ్కి ఎలాంటి వికెట్ వాడారో మళ్ళీ అలాంటి వికెట్టే ఎక్కువగా బౌలర్స్కి అనుకూలిస్తుంది. సో ఇంత డెఫినెట్లీ మరోసారి మనకు ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ చూసేందుకు అవకాశం కనిపిస్తుంది. బట్ నేను ఇప్పటివరకు చూసుకుంటే ఈ గ్రౌండ్లో 2 జట్లు ఒక్కసారి కూడా తలపడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మ్యాచ్ ఆడబోతున్నాయి. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ చేసింగే బెటర్ ఆప్షన్ అవుద్ది. మరి ముఖ్యంగా కేకేఆర్ టీం గత 2 మ్యాచ్లో చేసి గెలిచి వస్తున్నారు. అండ్ ఆర్సీబీ టీం చూసుకున్న గత మ్యాచ్లో చేసే గెలిచారు. సో దీంతో 2 జట్లు కూడా మాక్సిమం చేసింగ్ వైపు మొగ్గు చూపుతాయి. పైగా పిచ్ చూసుకున్న ఇనీషియల్గా బౌలర్స్ అనుకూలిస్తుంది కాబట్టి చేసింగే బెటర్ ఆప్షన్ అవుద్ది. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీం ఆర్సీబీ టీం గత మ్యాచ్లో ముంబై టీంని డిఫీట్ చేశారు. బట్ స్టిల్ వాళ్ళ టీంలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి భయ్య. పర్టికులర్గా ఓపెనింగ్ కాంబినేషన్ ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క మ్యాచ్లో కూడా 50+ పార్ట్నర్షిప్ రాలేదు వాళ్ళకి సరిగ్గా. సో ఇంటి మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం యొక్క ఓపెనింగ్ కాంబినేషన్ మళ్ళీ క్లిక్ కావాలి. పర్టికులర్గా విరాట్ కోహ్లీ గత 5 మ్యాచ్లో చూసుకుంటే కేకేఆర్ టీంకి అయినట్టుగా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. 78 యావరేజ్ ఉంది. దీంతో ఆర్సీబీ టీం అతని మీద హోప్స్ పెట్టుకుంటారు. వేరే జాకబ్ బెథెల్ విషయానికి వస్తే అతనే మళ్ళీ కంటిన్యూ చేసేటట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఫిల్ సాల్ట్ ఆర్సీబీ స్క్వాడ్తో జాయిన్ అయ్యాడు కానీ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే అసలు అతను ప్రాక్టీస్కే రాలేదంట. సో ఫిల్ సాల్ట్ అయితే ఇంకా ఫుల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదు. దీంతో అతను మరో 1-2 గేమ్స్ మిస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. వేరే ఆ తర్వాత చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో చాలా ఇన్కన్సిస్టెంట్ బ్యాటింగ్. అంటే పడిక్కల్ కొంచెం పర్వాలేదు బాగానే రాణిస్తున్నాడు. బట్ పట్టిడార్ ఒక మ్యాచ్లో ఆడుతున్నాడు, ఒక మ్యాచ్లో సరిగ్గా ఆడట్లేదు. అండ్ జితేష్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. ఇక టీమ్ డేవిడ్ చూసుకున్న కొంచెం అప్ అండ్ డౌన్ పర్ఫార్మెన్స్. వేరే కృణాల్ పాండ్యా చూసుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఆర్సీబీ టీంకి డౌన్ ద ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం రొమారో షెపర్డ్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. లాస్ట్ 2 మ్యాచ్లు అయితే ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చే విషయంలో చాలా ఇబ్బంది పడడం చూసాం మనం. సో ఇంటి మ్యాచ్లో ఆర్సీబీ టీం షెపర్డ్ని పక్కన పెట్టేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈ మ్యాచ్ కోసం చేసిన నెట్ ప్రాక్టీస్లో చూసుకుంటే షెపర్డ్ అందరికంటే చివరిలో వచ్చి బ్యాటింగ్ చేశాడంట. వేరే వెంకటేష్ చూసుకుంటే మాత్రం ఎర్లీగా వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఎక్కువగా చేశాడంట. సో ఇంతవరకు అయితే ఈ మ్యాచ్లో చేంజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే రొమారో ప్లేస్లో వెంకటేష్ టీంలోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఆర్సీబీ టీంకి ఆబ్వియస్లో ఒక ఫారెన్ స్పాట్ వేకెంట్ అవుద్ది. దీంతో వాళ్ళకి జాకబ్ డెఫ్లెంట్ ఒక ఎక్స్ట్రా సీమ్ బౌలర్ని ఆడించుకునేందుకు ఆప్షన్ లభిస్తుంది. సో ఇంటి మ్యాచ్లో ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్లో కూడా మనం మార్పులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే రొమారోని పక్కన పెడితే వాళ్ళు ఆబ్వియస్లో ఇంకో చేంజ్ కూడా చేయాలి. అంటే రసిక్దార్ సల్మా లేకపోతే శ్రేయస్ శర్మను పక్కన పెట్టి డఫిన్ తీసుకురావాలి. నేనైతే శ్రేయస్ శర్మను పక్కన పెట్టి డఫిన్ తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే పిచ్ మీద లాస్ట్ మ్యాచ్లో శ్రేయస్ చాలా ఎక్స్పెన్సివ్గా బౌలింగ్ చేశాడు. పైగా పిచ్ చూసుకున్న పేస్ బౌలింగ్ ఎక్కువ అనుకూలిస్తుంది కాబట్టి ఎక్స్ట్రా పేస్ ఉంటే బాగుంటుంది. బట్ ఏమో బౌలింగ్ పరంగా చూసుకుంటే ఆర్సీబీ టీం మరీ అంత డేంజర్ బాల్స్ ఏమీ లేవు. అంటే భువనేశ్వర్ కుమార్ చాలా మంచిగా రాణిస్తున్నాడు, పర్పుల్ క్యాప్ హోల్డర్. వేరే జాస్ హెజల్వుడ్ చూసుకున్నా పర్వాలేదు, గత 2-3 మ్యాచ్లు ఎక్స్పెన్సివ్ అయ్యాడు, బట్ స్టిల్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. వేరే కృణాల్ పాండ్యా చూసుకున్నా తన రోల్ బాగానే ప్లే చేస్తున్నాడు. కేవలం రసిక్ సల్మా మరియు శ్రేయస్ శర్మ లాంటి వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారు.
దీని వాళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ అవసరం అవుతుంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో షెఫర్డ్ కూడా మంచిగానే బౌలింగ్ చేశాడు. బట్ ఎనివే ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి 5వ బౌలింగ్ ఆప్షన్ వీక్లింగ్ అని కనిపిస్తుంది భయ్య. అంటే శ్రేయస్ మరియు రసిక్ దర్శనం ఎక్స్పెన్సివ్గా మారుతున్నారు. దీంతో జాకబ్ డెఫ్ లాంటి బౌలింగ్ తీసుకొస్తే వాళ్ళకి ఇంకా మంచిగా సెట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులు జరిగేందుకు అవకాశం కనిపిస్తుంది. లేదా ఇంకేదైనా మార్పు చేయాలనుకుంటే జాకబ్ పెదల్ కూడా అంత మంచి ఫామ్లో లేడు. దీని అతను పక్కన పెట్టి జార్డన్ కాక్స్ని తీసుకొచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. బట్ నేనైతే మోస్ట్లీ బెత్తల్ని కంటిన్యూ చేస్తారనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ అతను బ్యాటింగ్ పొజిషన్ మారిస్తే బెటర్ ఏమో. అతను ఇంగ్లాండ్ టీంకి డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ చేస్తాడు. దీంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం వెంకటేశ్వర్ని ఓపెనర్గా ట్రై చేసి బెత్తల్ ఏమైనా డౌన్ ద ఆర్డర్ పుష్ చేస్తారేమో చూడాలి. మరి మీరు ఆర్సీబీ టీం ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక కోల్కతా టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఫ్లయింగ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మరి ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ మ్యాచ్కి ఇంప్రూవ్ అవ్వడం చూస్తున్నాం. వాళ్ళు స్టార్టింగ్ 2 మ్యాచెస్ గెలిచారు కానీ బ్యాటింగ్ అని సరిగ్గా లేదు. అంటే రింకు సింగ్ ఎర్లీగా బ్యాటింగ్ వచ్చి 50 స్కోర్ దగ్గర వాళ్ళు మ్యాచ్కి వెళ్ళలేకపోయారు. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఆ సమస్యలు పోయాయి. అజింక్య రహానే మంచిగా రన్స్ కొడుతున్నాడు. క్రిస్ రఘువన్స్ కూడా చాలా నిలకడగా రన్స్ కొడుతున్నాడు. వేరే స్పిన్నర్ లైన్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. సో దీంతో ఆల్ ఆఫ్ ది సడన్ కేకేఆర్ బ్యాటింగ్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. ఈవెన్ మిడిల్ ఆర్డర్లో క్యామరూన్ గ్రీన్ మరియు పోవలాండ్ వాళ్ళు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఆ 2 మ్యాచ్లో మనీష్ పాండేని ఆడించారు. బట్ అతనికి ఒక మ్యాచ్లో కూడా బ్యాటింగ్ చేసే ఆపర్చునిటీ రాలేదు. విచ్ మీన్స్ కేకేఆర్ టాప్ ఆర్డర్ ఎంత మంచిగా ఫామ్లోకి వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. గత 4 మ్యాచ్లు కూడా బౌలింగ్ పవర్తో గెలిచారు. మరి ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్స్ అద్భుతమైన ఫామ్లోకి వచ్చారు. నరేన్ చూసుకున్నా, వరుణ్ చూసుకున్నా, ఈవెన్ అనుకుల్ రాయ్ ముగ్గురు కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నారు. అండ్ పేస్ బౌలర్స్లో వైభవ్ రావు ఫామ్లోకి వచ్చాడు, వికెట్లు తీస్తున్నాడు. అండ్ కార్తిక్ త్యాగి కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ప్రస్తుతానికి అయితే కేకేఆర్ బౌలింగ్ గాడిన పడింది, అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఒక అతిపెద్ద సెట్ బ్యాక్ ఉంది. అదేంటంటే వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్లో ఇంజరీ అయ్యాడు. ఇన్ఫాక్ట్ తన ఇంజరీ కారణంగా నెట్ ప్రాక్టీస్లో కూడా తను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదంట. సో ఇంత వరుణ్ అయితే ఈ మ్యాచ్ని మిస్ అయ్యేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని ఫిట్నెస్ విషయంలో మ్యాచ్ రోజు అయితే ఒక కాల్ తీసుకుంటామని చెప్పి కేకేఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. బట్ అతనికైంది ఫుట్ ఇంజరీ కాబట్టి చాలా ఎక్కువ రెస్ట్ కావాలి. దీంతో కేకేఆర్ టీం రిస్క్ ఏం తీసుకోకుండా అతని మ్యాచ్లో కూర్చోబెట్టేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఇది కనుక జరిగితే కేకేఆర్ టీంకి చాలా పెద్ద సెట్ బ్యాక్ అవుద్ది. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే వరుణ్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ గత 5 మ్యాచ్లో 10 కంటే ఎక్కువ వికెట్స్ తీశాడు. అట్ ది సేమ్ టైం అతనికి బ్యాకప్గా చూసుకుంటే డొమెస్టిక్ స్పిన్నర్స్ ఉన్నారు. దీని ఇప్పుడు కేకేఆర్ టీం వాళ్ళని ఆడించే ధైర్యం చేయకపోవచ్చు. సో నాకైతే కేకేఆర్ టీం ఈ మ్యాచ్ కోసం ఎక్స్ట్రా పేస్ బౌలింగ్తో వస్తారేమో అనిపిస్తుంది. అంటే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో నవదీప్ సైని ఆడించవచ్చు. పైగా మ్యాచ్ అటువైపు పిచ్ చూసుకున్న పేస్ బౌలింగ్ ఎక్కువ అనుకూలిస్తుంది కాబట్టి ఎక్స్ట్రా పేసర్ ఉంటే మంచిదే. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం కేకేఆర్ టీంలో ఒక మార్పు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉన్నాయి. మీరు రహానే మీద భువనేశ్వర్ కుమార్కు చాలా మంచి రికార్డు ఉంది. అతను 7 సార్లు అవుట్ చేశాడు. ఆ స్ట్రైక్ రేట్ చూసుకుంటే బిలో 90 ఉంది. వేరే స్పిన్నర్కి ఎగ్నెస్ట్గా చూసుకుంటే భూవి ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. బట్ యాజల్వుడ్ మాత్రం గతంలో ఫినాలని 2 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా 16 బంతులు 27 పరుగులు మాత్రమే సమర్పించుకుని. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్స్కు అలాగే ఆర్సీబీ న్యూ బాల్ బౌలర్స్కు మంచి బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. ఇక తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ వైపు చూసుకుంటే విరాట్ కోహ్లీ వర్సెస్ కార్తిక్ త్యాగి ఇదైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. నాకు తెలుసు కోహ్లీ సునీల్ నారాయణ మీద ఎక్కువ రిస్క్ తీసుకోడు, సేఫ్గా ఆడేస్తాడు. దీంతో అతను పేసర్స్ మీద అటాక్ చేయవలసి వస్తుంది కాబట్టి కార్తిక్ త్యాగితో చాలా మంచి బ్యాటిల్ ఉంటుంది. గతంలో అతను కోహ్లీని ఒకసారి అవుట్ చేశాడు. అది కూడా 13 బంతుల్లో 19 పరుగులు మాత్రమే ఇచ్చాయి. వేరేస్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం నరేన్కి పడిక్కల మీద చాలా మంచి రికార్డు ఉంది. 3 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. అది కూడా 13 బంతుల్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చాయి. ఇక తర్వాత ఆబ్వియస్లీ వరుణ్ ఉంటే కనుక పరిడార్తో చాలా మంచి బ్యాటిల్ ఉంటుంది. బట్ వరుణ్ లేడు కాబట్టి మనమైతే అంకుల్ రాయ్కి పరిడార్కి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. సో ఈ మ్యాచ్లో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. బట్ మోస్ట్లీ మ్యాచ్లో ఆర్సీబీ టీం యొక్క విన్నింగ్ ఛాన్సెస్ వాళ్ళు కేకేఆర్ స్పిన్నర్స్ ఎలా ఆడతారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు కేకేఆర్ స్పిన్నర్స్ మంచిగా వికెట్స్ అయిపోతే ఖచ్చితంగా మ్యాచ్లో గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ నాకు తెలిసి మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళు కొంతవరకు ఫేవరెట్స్. వాళ్ళు కనుక తమ ఫామ్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా స్ట్రగ్లింగ్ ఆర్సీబీ టీంని డిఫీట్ చేయొచ్చు. మరి మీరు ఈ మ్యాచ్లో రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.